ప్రయోగిస్తుంది. ఈ ల్యాండ్ జిహాద్ కు పాల్పడే వాళ్ళను తొక్కిపెట్టి నారదీస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో ఏకంగా 110 కోట్ల విలువైనటువంటి హిందువుల భూములను ఈ జిహాదీగాళ్లు ఆక్రమించుకున్న విషయం బయటపడింది. అంతే, ఇక యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఇంకా ఆయన రంగంలో దిగిన అంటే వేరే లెవెల్ ఉంటుంది. ఉత్తరప్రదేశ్ లోని సంబాల్ జిల్లాలో 110 కోట్ల విలువైనటువంటి గ్రామ సభ భూమిని అక్రమంగా తమ పేర్లపైన మార్చుకుని ఆక్రమించుకున్నారనే ఆరోపణలపైన మాజీ ప్రభుత్వ అధికారులు, ప్రైవేటు వ్యక్తులతో కలిపి మొత్తం 31 మంది పైన పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎంతమంది మీద? 31 మంది మీద. సంబాల్ జిల్లా మెజిస్ట్రేట్ అంకిత్ ఖండ్వేలాల్ ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారి అయినటువంటి స్పర్శ్ గుప్తా ఇచ్చినటువంటి ఫిర్యాదుతో సంబాల్ కొత్వాలీ పోలీస్ స్టేషన్ లో ఈ కేసు అనేది నమోదైంది. సంబాల్ మొరాదాబాద్ రహదారి పైన ఉన్నటువంటి తఖ్త్ గుషేన్ గ్రామంలో సుమారుగా 2.367 హెక్టార్ల అంటే 38 బిగాల గ్రామ సభ భూమిని తప్పుడు పత్రాలు సృష్టించి అక్రమంగా ఆక్రమించుకున్నారు. ఇది రహదారి పక్కనే ఉండడంతో ఈ భూమికి విపరీతమైనటువంటి వాల్యూ ఉందంట. ప్రభుత్వ అంచనాల ప్రకారమే దీని ప్రస్తుత మార్కెట్ విలువ దాదాపు 110 కోట్లకు పైగా ఉంటుంది. మామూలుగా అయితే గవర్నమెంట్ వాల్యూ ఒకటి ఉంటుంది, ప్రైవేట్ వాల్యూ ఒకటి ఉంటుంది. అంటే ఈ భూమి అసలు విలువ కనీసం 500 కోట్ల రూపాయలు ఉంటుందంట. అంటే 500 కోట్ల రూపాయల విలువైనటువంటి భూమిని అప్పనంగా ఈ జిహాదీ గాళ్ళు కాజేశారు. చూడండి ఎంత